అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పండుగ పూట ఏదైతే సాహిత్యకు సంబంధించినటువంటి కుటుంబంలో విషాద ఛాయలు అనుకుంటున్నారని చెప్పచ్చు. ఇప్పటికే షాయంపేట మండలం గట్లకాన్పర్తి గ్రామానికి చెందినటువంటి సాహిత్య వరంగల్ భీమారంలోని శివాని కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి సాహిత్య నిన్న పరీక్షలు రాసి ఏదైతే చాలా బాగా రాసిందని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇటీవల నిన్న అర్ధరాత్రి మాత్రం బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిందని చెప్పేసి కాలేజీ యాజమాన్యం ఈరోజు కుటుంబ సభ్యులకు ఉదయం పూట గట్లకాన్పర్తికి సంబంధించిన కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి తెలపడంతో కాన్పర్తి నుంచి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ కాలేజీ ముందు ఏదైతే శివాని కాలేజీ ముందు గ్రామస్తులంతా కూడా బైఠాయించారు. వీళ్ళంతా కూడా శివానిని ఏదైతే శివాని కాలేజీ యాజమాన్యం వాళ్ళందరూ కూడా సాహిత్యను హత్య చేశారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఏదైతే బిల్డింగ్ పై నుంచి పడినటువంటి సాహిత్యకు సంబంధించి ఒకవేళ బిల్డింగ్ పై నుంచి దూకేది ఉంటే కాళ్ళు చేతులు విరగాలి, కానీ ఎట్లా కోసుకుంటుంది అని చెప్పేసి అయితే పూర్తిగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు శివాని కాలేజ్ ముందు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే శివాని కాలేజ్ యాజమాన్యం చేతిలో బలైన నిండు ప్రాణం, మాకు న్యాయం కావాలి, జస్టిస్ ఫర్ సాహిత్య అని చెప్పేసి రాసి వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి అయితే కాలేజీ ముందు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులంతా కూడా ఇక్కడ కూర్చొని బైఠాయిస్తా ఉన్నారు. పూర్తిగా మనం చూసినట్టయితే కొంతమంది గ్రామస్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది? మాకు ఏం తెలియదు. మా తమ్మునికి 3 బిడ్డలు, తమ్ముడు అవుతాడు నాకు, నేను మేనత్తనవుతా. పొద్దున 8 గంటలకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళకు చేసి ఇక్కడ ఉండే వార్డెన్ సార్ చేసిండట. చేసి ఇట్లా సాహిత్య అడ్డం పడ్డది పైనుండి అని చెప్పిల్లట. చెప్తే మామూలుగానే దాకినాయి కావచ్చు అనుకొని నేను ఒక్కరిని బండి వస్తా అని మా తమ్ముడు రెడీ అయ్యాడు. రెడీ అయినాక మాకు మళ్ళీ వేరే ఊళ్ళో నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లా సాహిత్య చనిపోయిందట అని ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక మేము అరే వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకుంటే లేరని మేము ఏంది ఈయన ఫోన్ పట్టుకొని పోయి ఏంద్ర సాహిత్య నుండి ఫోన్ వచ్చింది, అరే ఏమన్నానంటే బాబా ఇట్లా వాడే నుండి ఫోన్ చేసిండు, సాహిత్య ఇట్లా కొంచెం దెబ్బ తాకిందని చేసిండు అనగానే మేము అప్పటివరకు మాకు తెలిసింది, మాకు ఇక తట్టుకుంటలేము మేమిద్దరం. ఇట్లా చనిపోయిందని చెప్తే వాళ్ళు ఎట్లా ఆగమాగం అవుతారు కావచ్చు అనుకొని సరే పోదాం పాలు తొందరగా కానీ మా మర్దలను మా తమ్ముని తీసుకొని ఆటోలో మేము వచ్చేసరికి ముత్తుకుంటూ వచ్చేసరికి ఏమున్నది తీసుకుపోయి ఎంజంలు వేసిండు, ఇట్లా పైన అట్లా కప్పిళ్ళు, ఎవరు ఎవ్వరు ఒక్కరు కూడా లేరు. అంటే మీరు రాకముందే ఎంజిఎం పోయిందా? మేము రాకముందే మేము తీసుకుపోయి ఎంజిఎంల లోపల వేసిళ్ళు, ఇట్లా దాన్ని నూకపోయే బండికి వేసిళ్ళు, పైకి వెళ్ళి ఇట్లా ఇట్లా ఊపడకుండా పైన గుడ్డ కప్పిళ్ళు పోయి మేము పోయి చూసేసరికి కథం ఇక ఇట్లా చేయి కోసి ఉన్నది, ఇదంతా ఇట్లా దూదిలాగా పెట్టి ఉన్నది, ఇదంతా రక్తం పోయింది. అదే మాకు నిర్ణయం ఏంటంటే వాడు డబ్బులు ఇచ్చుడు కాదు, మాకు ఏదో వాడిని ఒక్కరిని తీసుకొచ్చి మా అమ్మాయి ఎట్లా చనిపోయింది అనేది మాకు అప్పగించాలి వాడు, అంతే. అదే మేము అప్పటి నుండి అనేది అంతే. వాడు డబ్బులు ఇస్తే మాకు అమ్మాయి లేచి రాదు. 3 ఆడపిల్లలతోటి కష్టపడి అయ్యో అమ్మాయి చదువుకుంటే ఏదన్నా జాబ్ చేసుకుంటే మమ్మల్ని జాతుంది, నాకు 3 బిడ్డలు అన్న ఉద్దేశంతో 10 రూపాయలు ఖర్చు పెట్టి చదివించిండు. కానీ వాడు ప్రాణం తీస్తాడని అనుకోలేదు ఎప్పుడు. కానీ అదొక న్యాయం, మాకు వాడిని తీసుకొచ్చి అమ్మాయి ఎట్లా చనిపోయింది అని మాకు చెప్తే సరిపోతుంది. వాడు మాకు డబ్బులు ఇచ్చుడు కాదు, మా అమ్మాయి ఎట్లా వానికి ఎట్లా అప్ప చెప్పినామో వాడు ఎలా చనిపోయింది అనుకుంటున్నాం మేము, వాడే చంపిండు అనుకుంటాను అంతే. ఎవరు వాళ్ళు? ఆ సార్లే ఏదో చేసి చంపించిండు అంతే. బయట లోపలికి అయితే వేరే వాళ్ళు ఎవరు పోరు కదా, సార్లు తప్ప. అలా సార్లే ఉంటారు. ఆడపిల్లల హాస్టల్ అని వేసినాం మేము, అమ్మాయిని బయటికి పంపించద్దు, పైసలు ఎక్కువైనా మనస్తే మంచి దాంట్లో వేయాలి అని వేసినాం. కానీ వాడు ఇట్లా చేస్తాడు అనుకోలేదు. వాడు చేసి ఏదైనా జరిగినప్పుడు మాకు చేయాలి. వాడు ఫోన్ చేసి ఇట్లా చేస్తుంది మీ అమ్మాయికి ఇట్లా అయింది, మరి మీరు రాలే అని చెప్పాలి. సరే పడితే మేము వచ్చేదాకా అమ్మాయిని అక్కడ ఉంచాలి. కానీ వాడు దొంగతనంగా తీసుకుపోయి అక్కడ వేసి ఎవరు లేకుండా వాడు తప్పించడం అది కరెక్టా ఏమన్నా? మేము అమ్మాయి అంటే ఒక ఆడపిల్ల అంటప్పుడు ఆమె శక్తితో చదువుకొని మేము అది కావాలంటున్నాం. కానీ వీడు ఒక్కటి చేయబట్టి మరి మిగతా అమ్మాయిలు కూడా చదివించడానికి ఎవరు భయపడరు. మరి వీళ్ళందరూ అడ్డం ఉండి అమ్మాయిని ఇవ్వాలి మమ్మల్ని లోపలికి పోకుండా అమ్మాయికి ఎట్లా జరిగింది తెలుసుకుందాం అంటే కూడా మా ఊరోళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ, ఆమెను తెలుసుకుందాం అంటే కూడా వీళ్ళందరూ కాపులని మాకు ఒకరికి ఇంత సందు కూడా ఇతరులు పోయడానికి. మరి ఇట్లా అందరినీ కాపులు పెట్టి ఈ అమ్మాయిని మరి ఇంకో అమ్మాయిని కూడా మరి అట్టి చేస్తే వీళ్ళందరికీ అడ్డుంటారు అవనికి. ఇక అది మాకు ఒకటి కావాలంతే. మా అమ్మాయి ఎట్లా చనిపోయింది, ఏ విధంగా అయింది, అమ్మాయికి ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు. సాహిత్య ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదా? లేదు, కాదు, అట్లా అస్సలే కాదు. ఆమెకు అంత ఆలోచన కూడా ఉండదు. వాళ్ళ డాడీ ఏది కావాలన్నా ఆమెకి ఇస్తాడు. ఆమెకు నిన్న కాక మొన్న నచ్చిండు, అన్ని అనుకూలం చెప్పిండు, ఎగ్జామ్ రాయించిండు. డాడీ భుజారం వస్తే అయిపోతుంది ఎగ్జామ్ వస్తా అని ఫోన్ చేసి మాట్లాడిందట.
ఏదో సూసైడ్ నోట్ దొరికింది, అమ్మాయి ఒక లేఖ రాసుకున్నది, ఆ లేఖలో ఎగ్జామ్స్ నేను సరిగ్గా రాయలేకపోతున్నాను అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి ఒక లేఖలో ఉంది. అట్లా అస్సలే కాదు, అదంతా కావాలని వాళ్ళు అట్లా రాసిళ్ళు అంతే, కావాలని వాళ్ళు కలగట్టిలు తప్ప వాళ్ళు అట్లా అసలు చేసుకునేట ఆమె కాదు. ఆమె కూడా అట్లా చేసుకునేట ఆమె అసలే తప్పించుకోవడం కొరకు, యాజమాన్యం తప్పించుకోవడం కొరకు ఆ అమ్మాయి మీద నిందేసి ఒకటి రాసి పక్కన పెట్టి ఉంటారు అంతే. తప్పితే అక్కడ ఇది హత్య ముమ్మాటికి హత్య అంటే హత్య. ఇది లేకపోతే ఇంతమంది పోలీసుల కాపులో ఎందుకు అడ్డమంటే శవాన్ని అడ్డమట్టట్టు ఉంచాలి తల్లిదండ్రులు వచ్చాక తీసుకుపోయి ఎంజంలో గుడ్డ కప్పి పట్టుకపోవడం ఎక్కడిది? ఇది ముమ్మాటికి హత్య హత్య హత్య. సో ఈ యజమాని ఏం చేసింది అనుకుంటున్నారా? అవును, ఈ కాలేజీ యజమానిమే దానికి బాధ్యులు అనుకుంటున్నాం మేము. చూడొచ్చు ఏదైతే బంధువులంతా కూడా కరాఖండిగా చెప్తున్నారు, వాళ్ళంతా కూడా తండ్రి రాంది అక్కడికి తీసుకుపోవడం ఎక్కడిది అనేది మా ఆలోచన అంతే కదా. మరి న్యాయం అన్నది ఎట్లా పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని కాపులేసి పోలీసు వాళ్ళని వాళ్ళు కాపాడుతానులా, వీళ్ళని వాళ్ళు కాపాడుతానులా. అమ్మాయిని విడిచిపెట్టి వదిలేసి తల్లిదండ్రులు వచ్చినాక ఏదన్నా అయినాక అక్కడికి నడవాలి. అట్లాంటప్పుడు ఇట్లా తీసుకుపోవడం ఎక్కడిది ఎవరైనా న్యాయం రోడ్డు మీద. మేము అమ్మాయిని ఎట్లా అప్ప చెప్పినామో సార్కు, ఆ సార్ను మాకు అప్ప చెప్తే ఈ అమ్మాయి ఏ విధంగా చేసుకున్నది అనేది మాకు చెప్తే సరిపోతుంది అంతే, వాడిని బయటకు వచ్చి చెప్పాలి. చూడొచ్చు ఏదైతే సాహిత్యకు సంబంధించినటువంటి మేనత్త మా తమ్ముడు కష్టపడి చదివించాడు, 3 అమ్మాయిలు కష్టపడి చదివించాడు, లక్షల రూపాయలు పోసి కాలేజీలో చదివించి ఒక డాక్టర్ అయితే అనుకున్నాడు, కానీ ఇలా హత్య చేసి మా ముందే ఇంత దారుణానికి ఒడిగడతారు యజమాన్యం అని చెప్పేసి మేము అనుకోలేదు అని చెప్పేసి బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నారు, వాళ్ళు అడుగుదాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరిగిందండి? అమ్మాయి మృతి చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఎదిగిన అమ్మాయి నిండు ప్రాణం బలికొనడం, అందులోటి ఈరోజు మహిళా దినోత్సవం రోజు చనిపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఏదైతే ఉందో ఈ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ కళాశాలలో, కార్పొరేట్ కళాశాలలో అనేక రకాలుగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన పూర్తిగా అవగాహన కల్పించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎవరైతే ఉన్నారో విద్యార్థులు సతమవుతున్నప్పుడైనా వారి మానసిక పరిస్థితి బాగాలేకున్నా, భౌతికంగా ఏమన్నా ఇబ్బందులున్నా వాటిపై దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం యాజమాన్యాలపై పూర్తి బాధ్యత ఉంది. ఎందుకంటే మనం విద్యార్థి ఎవరైతే ఉన్నారో కేవలం వీళ్ళకి అప్పచెప్పడం అంటే స్టూడెంట్ ఎవరైతే మన ఏదో సంబంధించిన బోధన సంబంధించిన విద్యార్థికి అప్పచెప్పినప్పుడు పూర్తి బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉంటుంది. కాబట్టి ఏదైతే ఉందో ఇక్కడ అనుమానం ఎవరైతే ఉన్నారో వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా ఇక్కడ తోటి కుటుంబ సభ్యులుగా మేము వెంటనే విచారణ జరిపించాలి, తక్షణమే నిష్పక్షపాతికంగా విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఉందో ఈ యొక్క సంబంధించినటువంటి వైద్య సంబంధించిన అధికారులు ఏదైతే ఉందో ఆ అమ్మాయిపై కొన్ని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమ్మాయి మెడపై ఘాట్లు ఉండడం అని, అంతేకాకుండా అంత పెద్ద 3 ఎత్తుల నుంచి పడ్డా కూడా కనీసం దెబ్బలు తాకకుండా కొన్ని రకాలమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తాను. వెంటనే స్పష్టమైనటువంటి విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూడొచ్చు ఏదైతే ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే వాళ్ళంతా కూడా ఉదయం ఈ సమాచారం తెలుసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయం సమాచారం తెలుసుకొని ఇక్కడ కాలేజీ ముందైతే వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. న్యాయం జరగాలి, పూర్తిగా సాహితీకి సంబంధించినటువంటి కుటుంబానికి న్యాయం జరగాలి, మేము రాకముందు శవాన్ని ఏ విధంగా మార్చరికి తరలిస్తారని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరొక విద్యార్థి సంఘం నేత ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి అండి, ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎలా జరిగిందంటే అర్ధరాత్రి అమ్మాయికి మరి తను స్వతహాగా సూసైడ్ చేసుకున్నదనే కారణాన్ని వాళ్ళు వెలువరిస్తూ ఉన్నారు. కాకపోతే బంధువులు కానీ మేము విద్యార్థి సంఘ నాయకులం కానీ పొద్దున 6:10 వరకు కూడా ఎవరు చూడకపోవడము, ఆ తర్వాత 6:10 పేరెంట్స్ కానీ పోలీసు గారు ఎవరి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఎంజిఎంకి తరలించడం వెనుక కొంత అనుమానమైనటువంటి ఆలోచన ఉన్నది. అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే జరిగిందో పోలీసు వారు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, తప్పకుండా కుటుంబాన్ని న్యాయం చేయాలి. ఈ విద్యార్థుల పట్ల ఇట్లా జరగడం చాలా బాధాకరం. ఇవాళ మహిళా దినోత్సవం రోజునే ఇట్లా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. తప్పకుండా జెన్యున్గా ఏదైతే జరిగిందో మరి కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఏదన్నా ఉంటే తప్పకుండా వాళ్ళను శిక్షించేదాకా మేము వదిలిపెట్టామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూడొచ్చు ఏదైతే కుటుంబ సభ్యులు కావచ్చు, స్టూడెంట్స్ విద్యార్థి సంఘాల నేతలు అయితే పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాహిత్యకు సంబంధించినటువంటి
మృతి కేవలం ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పేసి ముమ్మాటికి హత్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాలేజీ ముందు కూడా పోలీసులంతా కూడా పహారా కాస్తున్నారు. గేట్ల ముందు పోలీసులు అయితే బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున కాలేజీ ముందు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యము ప్లస్ అక్కడ ఉన్నటువంటి సాహిత్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పూర్తిగానైతే లోపల చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. యాజమాన్యంతో పాటు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి బంధువులంతా కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి అయితే కాలేజీ ముందు అయితే బైఠాయించడం జరిగింది. పూర్తిగా అటు ఏసీపీ దేవేందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలోనైతే పూర్తిగా ఇక్కడైతే శాంతి భద్రతలకు సంబంధించి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు, అడిగి తెలుసుకొని ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎట్లా జరిగింది, అసలు ఏం ఎంక్వైరీ? ఇప్పుడు ఇటువంటి మనకి ఇంతవరకు కంప్లైంట్ అనేది రేజ్ కాలేదు కాబట్టి నేను ఏం ఇప్పుడు చెప్పేందుకు నా దగ్గర అవకాశం లేదు. సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తున్నారు. మనం కంప్లైంట్ ఇస్తే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కంప్లైంట్ ఇస్తేందుకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని మనం మాట్లాడుతున్నారు. దానిపైన మేము ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినాక ఇన్వెస్టిగేషన్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్స్ వస్తే దానిపైన ప్రొసీడ్. సో అంటే బంధువులకు సమాచారం ఇవ్వకముందే ఆ మృతదేహాన్ని ఎంజిఎం మార్చరికి తరలించారని ఒక ఆరోపణ చేస్తున్నాను. మీరు రాకముందు ఎలా సాహిత్యకు సంబంధించిన మృతదేహాన్ని అక్కడికి ఎలా పంపిస్తారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా? ఇప్పుడు దాని గురించి నేను ఏం మాట్లాడలేను. నేను ఇప్పుడు మీరు బయట పెడితే బాగున్నది, దయచేసి కోఆపరేట్ చేయండి. చూడొచ్చు ఏదైతే దానికి సంబంధించి ఏసీపీ దేవేందర్ రెడ్డి అయితే ఉన్నారో, దేవేందర్ రెడ్డి పూర్తిగా అక్కడ ఇద్దరి కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే సాహిత్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అలాగే కాలేజీ యాజమాన్యం ఇద్దరు కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఇంకా పిటిషన్ మాకు రాలేదు, ఒకవేళ పిటిషన్ వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ సీసీ ఫుటేజ్ కావచ్చు, తోటి విద్యార్థులను కూడా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.